ఇంట్లోకి ఎవరో దొంగ వచ్చాడు. ఏంటి నా వంక చూస్తున్నావు? నేనేమి దొంగను కాదు, నేను నీ పక్కనే ఉన్నాను కదా. దొంగ రావడం ఏంట్రా? నేను చూశాను నాన్న. వెళ్ళి వెతకండి. ఇప్పుడు కనుక వీడు మాస్క్ తీస్తే, ఇంతకు ముందు వీడు అహల్య కోసం మా ఇంటికి వచ్చాడు, నన్ను గుర్తుపట్టేస్తాడు. వీడికి కనిపించకూడదు. రే గౌతమ్, గౌతమ్ నాన్న. వన్నదిలే, వాడేదో దొంగతనానికి కూర్చుంటాడు. లేదు నాన్న, వాడెవడో దేనికోసం వచ్చాడో నాకు తెలియాలి. వదలు నాన్న, ఈరోజు వాడిని నేను వదిలిపెట్టను. గౌతమ్, రేయ్ ఆగో. గౌతమ్ గారేంటి ఏ టైంలో రోడ్డు మీద వస్తున్నారు? నన్ను చూస్తారేమో. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, మొహానికి మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఇటువైపు రావడం మీరేమన్నా చూసారా? లేదండి, నేను అలాంటి వాళ్ళని ఎవరిని చూడలేదు. ఏమండి, ఒంటరిగా వెళ్తున్నట్టున్నారు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అమ్మయ్య, గౌతమ్ గారు నన్ను గుర్తుపట్టలేదు. వాడు వెళ్ళిపోయినట్టున్నాడు. తొందరగా నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఎవరది? గౌతమ్ గారు వెతుకుతుంది ఇతన్నేనా? ఏయ్ ఆగు! ఏయ్ నిన్నే! ఆగు!
నీకే చెప్పేది ఆగు. ఏయ్ ఏయ్ ఆగు. ఎవరు నువ్వు? ఎందుకు ఈ టైంలో మాస్క్ పెట్టుకుని తిరుగుతున్నావు? అడుగుతుంది నిన్నే. నీకోసం అక్కడ ఒక ఆయన వెతుకుతున్నాడు. ఆయనకు చెప్పమంటావా? ఇప్పుడు కనుక అహల్య నా మాస్క్ తీసిందంటే నా బండారం మొత్తం బయటపడిపోతుంది. ఎలాగోలా తప్పించుకోవాలి. రే, నాకు ఫోన్ చేసి బెదిరిస్తుంది నువ్వే కదా? అదే మాస్క్. అది నువ్వే కదా నాకు ఫోన్ చేసి ఇందిరా గారి బాక్స్ గురించి అడుగుతున్నావు? ఇంద్రా బాక్స్ అడిగాను కదా, అది నాకు ఇస్తానని మాటిచ్చావు, కానీ ఇంకా ఇవ్వలేదు. నన్ను చంపాలని చూసింది కూడా నువ్వే కదా? గౌతమ్ గారికి యాక్సిడెంట్ చేసింది కూడా నువ్వే కదా? రే, మొహం చూపించురా, చూపించు. ఎలాగైనా సరే అహల్యకి నా మొహం కనిపించకుండా వెళ్ళిపోవాలి. అసలు ఎవర్రా నువ్వు? నాకు ఫోన్ చేసి పదే పదే బెదిరిస్తున్నావు. నువ్వు నిజంగా ధైర్యవంతుడు అయితే నీ మొహం నాకు చూపించరా, చూపించరా.